ప్రధాని మోడీ గారు ఈరోజు మహారాష్ట్రలోని నాగ్పూర్లో పర్యటించారు. ముఖ్యంగా స్మృతి మందిర్కి వెళ్ళారు. మనకు తెలుసు స్మృతి మందిర్ అనేది ఆర్ఎస్ఎస్ ఫౌండర్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఫౌండర్ ఆయన యొక్క మెమోరియల్ అన్నమాట. హెడ్గేవర్ గారి మెమోరియల్ అక్కడ ఉంది. ఆయనతో పాటు సర్సంఘ్ చాలక్ గోల్వాల్కర్ గారికి కూడా ఆయన మోడీ గారు నివాళులు అర్పించారు. ప్రస్తుతానికి మనం ప్రముఖంగా చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ ఈ సంవత్సరానికి 100 సంవత్సరాలైంది ఫామ్ అయ్యి. సెప్టెంబర్ 27, 1925 సంవత్సరంలో ఆర్ఎస్ఎస్ ఏర్పాటైంది. మనకు తెలుసు హెడ్గేవర్ గారు 1925 సంవత్సరంలో ఆర్ఎస్ఎస్ ఏర్పాటు చేసినప్పుడు ఆయనకి స్ఫూర్తి విడి సవర్కర్. విడి సవర్కర్ ఒక బుక్ రాశారు, హిందుత్వ. ఈ పబ్లికేషన్ ఆయన చాలా ఇన్స్పైర్ చేసి ఆర్ఎస్ఎస్ స్థాపించేలా చేసిందనమాట. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాల నుంచి రకరకాల సామాజికమైన, సాంస్కృతిక పరమైన యాక్టివిటీస్ చేస్తూ ముందుకెళ్తోంది. ఆర్ఎస్ఎస్ నిజమైన నినాదం ఏంటంటే నేషన్ బిల్డింగ్ త్రూ డిసిప్లైన్, యూనిటీ అండ్ నేషనల్ ప్రైడ్. సో చక్కటి క్రమశిక్షణతో, ఐక్యతతో జాతిని నిర్మించుకోవడం అనమాట. ఇదే వీళ్ళ థీమ్. అప్పటి నుంచి కూడా చాలా కార్యక్రమాలు చేస్తూ కల్చరల్ నేషనలిజం అనే దాన్ని ప్రమోట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ గారు మన సంస్కృతి, మన జాతీయత, జాతీయ భావం, దేశం పట్ల సేవా దృక్పథం ఇవన్నీ కూడా ఆర్ఎస్ఎస్ స్ఫూర్తితో మనకి అలవడ్డాయని చెప్పి ఆయన చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ మనం ఇద్దరు వ్యక్తుల గురించి, 2 స్ట్రాంగ్ పిల్లర్స్ ఆఫ్ ఆర్ఎస్ఎస్. వాళ్లే కొన్ని లక్షల మంది ఆర్ఎస్ఎస్ వాలంటీర్స్కి శక్తినిచ్చారు, ఎనర్జీగా ఉండి వెనకాల ఉండి నడిపించారనమాట. వాళ్లే హెడ్గేవర్, గోల్వాల్కర్. హెడ్గేవర్ మనకు తెలుసు ఆర్ఎస్ఎస్ ఫౌండర్. గోల్వాల్కర్ హిందూ రాష్ట్ర అనే కాన్సెప్ట్ని చాలా ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి అనమాట. వీళ్ళిద్దరి వల్లే ఈరోజు ఆర్ఎస్ఎస్ ఇంత స్ట్రాంగ్ ఉందని చెప్పొచ్చు అనమాట. నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత మొట్టమొదటిసారి ఈ స్మృతి మందిర్ని సందర్శించడం. ఇంతకుముందు మనం చూస్తే కనుక అప్పట్లో ప్రధాని 2000 సంవత్సరంలో ఆగస్ట్ 27, 2000 సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ స్మృతి మందిర్ని విజిట్ చేశారు. నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత ఇదే తొలిసారి ఇక్కడికి రావడం అనమాట. ఈ పిఎంస్ విజిట్ అనేది ఇక్కడ చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళ ప్రతిపాద ప్రోగ్రామ్ అనమాట. ఈరోజు గుడి పడవ పండగ, హిందూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్తో ఈ ప్రతిపాద ప్రోగ్రామ్ స్టార్ట్ అవుద్ది ఆర్ఎస్ఎస్లో. ఈ రోజున మోడీ గారు ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ దగ్గర ఉన్న నాగ్పూర్లో ఉన్న ఈ స్మృతి మందిర్, ఈ మెమోరియల్ని సందర్శించడం ఒక విశేషం అని చెప్పుకోవచ్చు. నాగ్పూర్లో ప్రధాని మోడీ గారు ఈరోజు స్మృతి మందిర్తో పాటు ఇంకొక ప్లేస్ కూడా వెళ్ళారు. అదే దీక్షా భూమి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన ఫాలోవర్స్ అందరితో కలిసి బుద్ధిజంని ఎంబ్రేస్ చేసిన ప్లేస్ అనమాట. సో స్మృతి మందిర్తో పాటు ఆయన దీక్షా భూమికి కూడా వెళ్ళటం జరిగింది. బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం జరిగింది.